శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి సెప్టెంబర్ 2 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఇవ్వాలంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురుగా పేరు వచ్చి బాలాజీరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9515871931. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి నుంచి మీ జీవితము ఇన్నాళ్ళ నుంచి ఒక ఎత్తు అయితే రేపటి నుంచి మీ జీవితం అనేది కొత్త ఆలోచనలతో కొత్త ఉత్సాహంతో మీతో మొదలవబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున సానుకూలమైన మార్పులు తీసుకురాబోతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరో కూడా మీరు తెలుసుకుంటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. మరి ఆ వ్యక్తి వల్ల మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా, లేదంటే మీకు ఏదైనా మంచి జరగబోతుందా, అసలు మీరు జరిగేటువంటి మార్పులు ఎలాంటివి అనే పూర్తి అంశాలు ఈరోజు మనం తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే రేపటి రోజున మీ జీవితము మీ ఇంట్లో జరిగేటువంటి ఒక విషయం కూడా రేపటి రోజున గురించి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను మనసు పెట్టి వినండి. ఈ రాశి ఏంటంటే ఎప్పుడు కూడా వీరి మనస్తత్వం కావచ్చు, లేదంటే ఈ రాశిలో ఉన్నటువంటి గుణగణాలు కావచ్చు, ఏమిటో తెలియదు కానివ్వండి అండి. మీరు ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తున్నప్పుడు కూడా ఏంటంటే మీరు జాతకం పరంగా చూసినట్లయితే వీరిని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కష్టాలు అనేవి ఎప్పుడు కూడా అందరికి సహజంగానే వస్తూ ఉంటాయి. కానీ వీరికంటే సహజంగా కష్టం అనేటువంటి డబ్బు పరంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు కూడా వీరికి ఎక్కువగా బాధ అనిపించే సంఘటనలు ఎక్కువగా వీరిని పలకరించడం అనమాట. ఎందుకంటే వీరిలో ఉన్నటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుని యొక్క అనుగ్రహము అనేది ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించిన కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే ఉంటారు. అలాగే కొంతమంది పేదవారు ఉంటారు, మధ్యతరగతి వారు ఉంటారు. అయినప్పటికీ ఏంటంటే మీకు ఏదైనా సమస్య ఉన్నా కష్టం ఉన్నా ఏంటంటే అది పెద్దగా మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే కష్టాలు అయితే కావండి. జీవితంలో ఒక సామాన్య మనిషికి ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు అనుభవిస్తాడో అటువంటి కష్టాలు కూడా మీరు మీ జీవితంలో ఎదుర్కొన్న వారే. చిన్నప్పటి నుండి మీరు చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజు సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వారిగా ఈ రాశి వారు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఆస్తి ఉన్నా కానీ వీరి వెనుక ఉన్నటువంటి కష్టం ఏంటనేది వీరికి బాగా తెలుసనే మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వము ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఇక అలాగే కష్టపడి పనిచేసినటువంటి మనస్తత్వము, నీతి, నిజాయితీ, ధర్మం వీరి నరనరాల్లో జీర్ణించిపోయి ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఎంత అదృష్టవంతులో అంతకు మించి గొప్ప కష్టజీవులను కూడా చెప్పుకోవచ్చు. వీరికి చిన్న వయసు నుండే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయండి. కష్టాలు అనేవి నిడలా వెంటాడుతూ ఉంటాయి. ఇలాంటి వీరి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు మొట్టమొదటి నుండి కూడా వీరి పనుల్లో వీరు లోకంలో వీరు నిమగ్నమై ఉంటారు. అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు బోలెడున్నాయండి. ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. ఇక ఈ రాశి గురించి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు చాలా చక్కని రూపలావణ్యం కలిగి ఉంటారు. చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి వీరి ప్రవర్తనకు తప్పకుండా ఫిదా అవ్వాల్సిందేనండి. అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. అంత చక్కని రూపం వీరి సొంతం. ఇక ఈ రాసినటువంటి మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయంగా పొడుగ్గా ఉంటారు. ఈ రాసినటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు వీరు చాలా అద్భుతంగా మాట్లాడమే కాకుండా పక్క వాళ్ళు ఏమన్నా సలహా కానీ ఏమైనా ఇవ్వదలుచుకున్నా కూడా వీరు చాలా ప్రత్యేకంగా కూడా ఆ మాట సహాయం కానీ డబ్బు సహాయం కానీ చేయటంలో చాలా ప్రత్యేకంగా ఉంటారు. ఎదురు వ్యక్తులు కూడా వీళ్ళు మాట్లాడాలని చెప్పి ప్రయత్నం కూడా చేస్తుంటారు అన్నమాట. అయితే వీళ్ళు యాటిట్యూడ్ కలిగి ఉండటం, స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఎటువారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పి నచ్చ చెప్పేందుకు కూడా ప్రయత్నిస్తారు. ఇక వీరి దైవ నిర్ణయాన్ని విధిని చాలా చక్కగా అంటే దైవ విధిని కూడా వీళ్ళు మార్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి మనుషులని చెప్పుకోవచ్చండి. అంటే ఏంటంటే
మాకు కానటువంటి పని అంటూ ఏదీ లేదు. మేము ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాం, ధర్మపరంగా చేస్తాం, న్యాయపరంగా చేస్తాం. కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మమ్మల్ని అనుగ్రహిస్తాడనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. రేపటి రోజున ఎందుకంటే మీకేదైనా కానీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించేటట్టు చెప్పుకోవచ్చు. అయితే ఆ సంఘటన అనేది ఏంటంటే మీరు రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. అంటే ఉదాహరణకు చెప్పాలంటే కనుక ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటివరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు, లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు, ఒకంత అదృష్టము, ఒకంత మీకు దురదృష్టం కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కొంతమంది వ్యక్తులకి ఏంటంటే అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతుందని చెప్పుకోవచ్చు. అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేదంటే మీకసలు దక్కకూడదు, దక్కాల్సినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం కానీ జరుగుతుందనమాట. ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. మీకు కూడా జరిగినటువంటి ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారు. సంపాదన కూడా మీకు రెట్టింపయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకొచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. శుభ సమయం అనే చెప్పుకోవచ్చు రేపటి రోజున. అలాగే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రేపటి రోజున. ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ అంటే రేపటి రోజున వృత్తిరీత్యా కావచ్చు, ఉద్యోగరీత్యా కానీ బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద ఎవరైనా మీరు తిరుగుతున్నటువంటప్పుడు ఏదైనా అనుకున్నటువంటి సంపాదించాలనేవి రేపటి రోజున ఎదురు కాబోతున్నాయి. అలా అనుకున్నటువంటి పరిచయాలు మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో మీకు ఒక మంచి అంటే స్నేహంగా ఒక స్నేహ బంధం కావచ్చు, లేదంటే ఒక ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు. ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుంది. ఆ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా రేపటి రోజున నుండే మీకు ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. అంటే అనుకున్నటువంటి ఆ వ్యక్తిని ఆ వ్యక్తుల ద్వారా మీరు బాగా వారికి నచ్చటము, మీరు వారికి వారి మాట తీరుకి ఇంప్రెస్ అయిపోవడము, అలా వారు హుందాగా ప్రవర్తించడము, వారి మాటల్లో ఉన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకోవడము, ఇటువంటివన్నీ కూడా మీరు రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక అలాగే ఎదుటి వ్యక్తుల యొక్క తెలివితేటలు కావచ్చు, వారి చురుకుదనం కావచ్చు, వారి యొక్క అందం కావచ్చు, వారి యొక్క హుందాదనం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే అండి ఆ నూతన వ్యక్తులు మీకు చాలా ఆకర్షితులవుతారు. అలాగే వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా మీతో పదే పదే చేస్తారు. ఇక అలాగే మీ ఫోన్ నెంబర్లు ఎలాగైనా సంపాదించడము, మీ ఫోన్ నెంబర్ తెలుసుకొని తరచుగా మాట్లాడే ప్రయత్నాలు చేయటము, మీరు ఎంత మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచం అని చెప్పేసి అవతల వారి ద్వారా చెప్పేయటము ఇటువంటివి జరుగుతాయండి. ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం కూడా మీ జీవితంలో ఒక సరికొత్త అయినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడా కూడా తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే కాదండి. కాబట్టి మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా మీరేదైనా కానీ తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినా, లేదంటే వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకబోతుందని చెప్పుకోవచ్చు. ఇక అలాగే రేపటి రోజున ఫ్యామిలీకి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబాన్ని అన్నిటికంటే ఎక్కువగా చూసుకుంటారు. ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఎంత పనులున్నా కానీ కుటుంబం కోసం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయిస్తారు. అలాగే అవసరమైతే చేసినటువంటి పనిని కూడా కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఏదైనా కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయండి. గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా ఒక మంచి సలహాలు కూడా పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అలాగే మీరు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను కూడా ఇంటికి రప్పించి ఒక మంచి అంటే బంధువులతో చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి సమయాన్ని కూడా కేటాయిస్తారు. సోదరీమణులందరూ కూడా కూర్చొని బంధువర్గంతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పడము, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడము ఇటువంటివి జరుగుతాయండి. ఇక ప్రేమికుల పరంగా చూసినట్లయితే కూడా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా మంచి కాలం అని చెప్పుకోవచ్చు. అలాగే మీ యొక్క నిలకడతనం, అలాగే మీరు మాట తీరు కూడా మీరు చేసినటువంటి పని దగ్గర మీ పై అధికారులు గుర్తించి మిమ్మల్ని అభిమానించేటువంటి తీరు కూడా చాలా ఉత్సాహపరుస్తుంది. మిమ్మల్ని అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లాభాలైతే గడిస్తారు. పెట్టుబడులు ఏదైతే పెట్టారో దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజున మీరు గడిస్తా అని చెప్పుకోవాలి. ఇక అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మీరు తెలుసుకోండి. రేపటి రోజున మీ జీవితంలో ఇప్పటివరకు తెలియనటువంటి అనూహ్యమైనటువంటి ఒక రహస్యం కూడా తెలుస్తుంది. అది కూడా ఏంటంటే అండి మీ ఇంట్లో
మీకు తెలియనటువంటి ఏదైనా కానీ రహస్యం ఉంటుంది కదండీ! అంటే మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు కదా! ఇంట్లో వాళ్ళు అటువంటిది ఏదైనా కానీ ఓ రహస్యం అనేది ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు ఆ రహస్యం. తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను, అలాగే వారు వారితో ఎందుకు చెప్పడంలే అని చెప్పేసి ఒక బాధ ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరుస్తాయి. అయితే పర్వాలేదండి. మీకోసం మీ మంచి కోసమే చేశారని చెప్పేసి మీరు మిమ్మల్ని కొంచెం స్ట్రాంగ్‌గా ఒత్తిడి కాకుండా మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. ఇక అలాగే రేపటి రోజున మీ పనుల్లో, మీ కుటుంబ బాధ్యతలో మునిగిపోయి ఉంటారు. అలాంటిది మీ మైండ్‌లో ఒక అనవసరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయి. దీనివల్ల మీరు చేసేటువంటి పని మీద కాస్త శ్రద్ధ తప్పడము, ఏకాగ్రత లోపించడము ఇటువంటివి కూడా జరుగుతాయి. కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి చక్కగా సింధూరంతో ఆంజనేయ స్వామికి అర్చన చేయించుకొని స్వామివారికి తమలపాకు మాలను సమర్పించండి. మీకు అన్ని రకాలుగా కూడా మంచి జరుగుతుంది. ఇంట్లో చక్కగా ఆంజనేయ స్వామి పూజ చేసుకొని సాయంత్రం దీపారాధన చేసుకోవడం కూడా రేపటి రోజున చేయండి. ఇక బయటకు వెళ్ళే ముందు ఇంట్లో తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం కానీ, లేదంటే భార్య యొక్క సలహాలు కానీ పాటించడం వలన రేపటి రోజున మీకు మరింత ఎక్కువగా కలిసి వచ్చేటువంటి గొప్ప రోజుగా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలైతే ఈ రాశి వారికి అందుకోబోతున్నారండి. మరి తెలుసునా కాండి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.